వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పార్లమెంట్లో రభస నెలకొంది. ఎస్ఐఆర్ పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే దీన్ని పొలిటికల్ స్టంట్ గా కొట్టిపారేస్తోంది కేంద్రం. ఎస్ఐఆర్ వల్ల ఓట్ల చోరీకి ఛాన్స్ ఉందా? అసలు వివాదం ఏంటి? ఎస్ఐఆర్ పై ఎందుకు రగడ? ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు జాతీయ విశ్లేషకులు కొత్తపాటి పుల్లారావు గారు. రైట్, కిషోర్ గారు, ఎస్ఐఆర్ పై వివాదం ముదురుతోంది. ప్రధానంగా విపక్షాలు దీన్ని ఇష్యూగా మాట్లాడుతున్నాయి. అంటే అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ డ్రామాలు చేయొద్దు, అంటే చట్టసభల్లో డ్రామాలు వద్దు, మంచి చర్చలు జరగాలని అన్నారు. దానికి ప్రియాంక గాంధీ ఒక కౌంటర్ ఇచ్చారు. సర్పై మాట్లాడడం డ్రామా ఎలా అవుతుంది, దీనిపైన మా అభ్యంతరాలు ఉన్నాయి, దీనిపైన సమాధానం చెప్పాలి అని. అలాగే ఒత్తిడి తట్టుకోలేక పశ్చిమ బెంగాల్లో కొందరు అధికారులు సూసైడ్ చేసుకున్నారన్న వార్తలు 2-3 రోజుల నుంచి నేషనల్ మీడియాలో కొంత హైలైట్ అవుతున్నాయి. అసలు ఎందుకు, అంటే దీనివల్ల ఓట్ల చోరీ జరుగుతుంది అన్నది ప్రధానంగా విపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరం. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే పుల్లారావు గారికి, చరణ్ కౌశిక్ గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మీకు ఈ అలిగేషన్స్ సార్ మీద ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆక్షేపణ చేయలేదు. ఈరోజు ఒక ఫైనల్ డెసిషన్ చేస్తామన్నారు ఎలక్షన్లు అయిన తర్వాత. అది రేపో ఎల్లుండో అవ్వబోతోంది. ఇంత లోపల దేశం వైడ్గా కూడా ఇంకొక 11 రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ సార్ నిర్వహించబోతున్నామని చెప్పింది. ఇందులో మెయిన్గా ఇష్యూ ఏంటంటే, అండ్ బీహార్ ఎలక్షన్స్ అయిపోయాయి. బీహార్ ఎలక్షన్ల ముందు కూడా మన వీరు రాహుల్ గాంధీ గారు సరే పక్కకు పెడితే తేజస్వి యాదవ్ గారు ఒక 30 నుంచి 35 సీట్లలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎస్ఐఆర్ నుంచి అన్నారు. 202 వచ్చాయి, 243లో అంటే 122 కావాల్సింది 202 వచ్చాయి, 80 సీట్లు ఎక్కువే వచ్చాయి. వారు ఏ విధంగా మాట్లాడినా కూడా ఆ రిజల్ట్ మాత్రము ఎస్ఐఆర్ ద్వారానే వచ్చింది అని చెప్పి అనడానికి వీల్లేని పరిస్థితి. ఒక్క విషయం. అయితే ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ విషయం గురించి సుప్రీంకోర్టులో ఈరోజే ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఫైల్ చేసింది. అక్కడ పెండింగ్ ఉంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎటువంటి కంప్లైంట్లు అక్కడి నుంచి విపరీతంగా ఏమీ వచ్చింది లేదు. ఏ ఎలక్షన్లతో ఇతర ఎలక్షన్లతో కంపేర్ చేస్తే అసలు ఇది రీపోలింగ్లు సంఘటనలు జరగలేదు, చాలా ప్రశాంతంగా జరిగింది. ప్లస్ ఎక్కడి నుంచి విపరీతంగా ఇప్పుడు 69 లక్షల మందివి ఓట్లు పోయాయి అని చెప్పి తీసేశారు. ఎస్పెషల్లీ మహిళలవి, ముస్లింలవి అన్నారు. సరే, ముస్లింలవి అంటే కాంగ్రెస్ ఎప్పుడు అంటూనే అభ్యంతరం కూడా కాంగ్రెస్ విపక్షాలది అదే. ఈ సర్ ద్వారా, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా అవునండి అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అర్హులైన వాళ్ళలో అనుకూలమైన ఓటర్లను ఉంచుతున్నారని. అర్హులైన ఓటర్లలో వీరు రాహుల్ గాంధీ గారు స్పెసిఫిక్ గా కాంగ్రెస్ వారు చెప్పింది కూడా ఎలక్షన్లకు ముందు ముస్లింలు ఒకటి, అది అర్థం చేసుకోగలం, వారు ఎట్లాగో అంటారు. అండ్ మహిళలు అన్నారు. మొన్న ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తే మహిళలు అసలు మూకుమ్మడిగా బీజేపీకి ఓటేసిన పరిస్థితులు మనం గమనించాం. సో మాకు అనుకూలమైన ఎన్డీఏకి మాకు అనుకూలమైన ఓటర్లనే మేము తీసేసాం. ఏదో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మేమేదో కంట్రోల్ చేస్తున్నట్టు, మాకు అనుకూలమైన మహిళల ఓట్లే మేము తీసేసినట్లు. సరే, ఈ పద్ధతిగా నడుస్తోంది. సుప్రీంకోర్టు రేపు 1-2 రోజుల్లో తీర్పు ఇవ్వబోతోంది. అది వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఏదైనా డిస్కషన్ చేయొచ్చు. ప్రజా కోర్టులో ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. ఎక్కడ కంప్లైంట్ లేవు, ఏ గొడవ లేదు, చాలా ప్రశాంతంగా ఎలక్షన్లు గడిచిపోయాయి. ప్రజా కోర్టు అయిపోయింది. ఇప్పుడు ఇది జ్యుడిషియల్ కోర్టుల్లో రేపు నుండి. రైట్, చరణ్ కౌశిక్ గారు ఎలాంటి సమాధానం ఉంది? ఆల్రెడీ ప్రజా కోర్టుల్లో కాంగ్రెస్ కానీ విపక్షాలు చేస్తున్న వాదన పసలేనిదని తేలిపోయింది. బీహార్లో రిజల్ట్స్ దీనికి ఒక మచ్చుతునక అని కిషోర్ గారు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఇష్యూ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు రేపో మాపో ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎందుకు ఈ రచ్చ లోక్సభలో? అది వచ్చిన తర్వాత కావాలంటే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చాలా స్పష్టంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, కర్ణాటకలో మహాదేవ్పూర్ నియోజకవర్గం కావచ్చు, తర్వాత బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లు కావచ్చు, మహారాష్ట్రలో ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓట్లు 1 కోటి ఓట్లు ఏ విధంగా పెరిగి చాలా స్పష్టంగా వివరించారు. తర్వాత హర్యానాకు వచ్చినప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 1,12,000 ఓట్లతో ఓడిపోయినాం. 25 లక్షల ఓట్లు ఎంపీ ఎలక్షన్ తర్వాత నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల ఓట్లు హర్యానాలో నమోదు చేసుకొని 1,12,000 ఓట్లతో ఓడిపోయినాం. అంటే
9 లక్షల ఓటు ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చి హర్యానాలో ఓటు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టారు. అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. తర్వాత బీహార్లో కూడా దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు, 23 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేశారు. 40% పైకి ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియాలో మాత్రమే ఎంఐఎం పార్టీ గెలిచింది. 25% నుంచి 40% లోపు ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ 7 పోటీ చేసినప్పుడు గెలవని పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మా ఓటు బ్యాంక్ పెద్దగా తగ్గలే. కాకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, అనుకూలమైనటువంటి ఏదైతే ఓట్లు ఉంటే ఆ ఓట్లు చాలా స్పష్టంగా తొలగించారు. మా ఓటు బ్యాంక్ 0.74% మాత్రం తగ్గి దాదాపు 13 సీట్లు కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. ఆర్జేడీ సంబంధించి కూడా కొంచెమే తగ్గింది. ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్ గారికి ఒక్కరికి మాత్రమే 4% పెరిగింది తప్ప ఎవరిది కూడా పెద్దగా పెరిగిన పరిస్థితి లేదు. అయినా చాలా పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఓట్లు తొలగించడంతో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేలు జరిగింది. అదే కాకుండా 14,000 కోట్ల రూపాయలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులను ట్రాన్స్ఫర్ చేసి 10,000 రూపాయలు మహిళలకు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ పర్సెంటేజ్ లో తేడా లేదు. కాకపోతే సీట్లు గెలిచిన పరిస్థితి. ఎందుకంటే ఈ 63 లక్షల ఓట్లు తొలగించడే ప్రధానంగా మహారాష్ట్రలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తర్వాత బీహార్లో కూడా చాలా స్పష్టంగా మీరు అనవసరంగా ఓట్లు తొలగిస్తా ఉన్నారు కాబట్టి ఆధారాలు లేని ఓట్లు చాలా ఉన్నాయి. మీకు అనుకూలమైన ఓట్లు ఉంచుకుని అనుకూలంగా లేని ఓట్లు తొలగిస్తా ఉన్నారు కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్పి కోరితే తప్పేందండి. మరి పార్లమెంట్ లో చర్చ జరిగితే ఎక్కడ జరుగుతుంది? మరి ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నలకు అధికార పక్షం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పడానికి అంటే మీరు తప్పు చేసిన కాబట్టి భయపడి పారిపోతున్నారు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది అదిగో కాకుండా ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంబంధించి ఏకంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీరు బుట్టదాఖలు చేసి ఏకంగా ప్రత్యేక చట్టం చేసుకుని పార్లమెంట్ లో అదేవిధంగా సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తొలగించారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎలక్షన్ కమిషన్ కు చాలా వీవీప్యాడ్లు ఉంటలేవు, వీడియో ఫుటేజ్లు ఉంటలేవు. తర్వాత అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతా ఉంది కాబట్టి చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టం. ఇంక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటది అంటే మీరు గెలిచిరు అంటారు, మేమేమన్నా ఓటు తొలగించి ఎట్ట తొలగించి చెప్పని చెప్తున్నాం. సరైన రీతిలో పేల్చలేదన్నది ఒక అపవాదం ఉంది. వీవీప్యాడ్లలో దొంగ ఓట్లు లేకపోతే డిజిటల్ ద్వారా చేసుకుని చెప్తలే. మాకు రావాల్సిన ఓట్లు మీరు తొలగిస్తూ మీ ఓట్లు మీరు పక్క రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుని ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, హర్యానాలో, లాస్ట్ బిహార్ లో కూడా ఓటేసి సేమ్ పేరు సేమ్ సర్నేమ్ అడ్రస్ మాత్రం. రైట్, ఒకసారి అడుగుదాం పుల్లారావు గారు. ఈ ఎస్ఐఆర్ పై వివాదం నడుస్తోంది, ఇది ఓట్ల చోరీకి కారణమవుతోంది, విపక్షాలకు అనుకూలమైన ఓట్లను తొలగిస్తున్నారు, అందుకే పర్సంటేజీలు వస్తున్నా బీహార్లో చాలా స్థానాలు కోల్పోయామన్నది విపక్షాలు చేస్తున్న వాదన. రెండు ఈరోజు లోక్సభలో చర్చిద్దామని పట్టుబడితే దానికి చర్చించారు. మరి ఎక్కడ చర్చించాలి? దానికి సంబంధించి విపక్షాల అభ్యంతరాలకు కేంద్రం సమాధానం చెప్పాలి కదా అన్నది వాళ్ళ వాదన. మీరేం చెప్తారు సార్? అసలు ఇది ఉండాలా వద్దా? నిజంగా దీని ద్వారా ఓట్ల చోరీకి ఛాన్స్ ఉందా? ఒకటి 100% కాదు 1000% ఉండాలి. కానీ ఇది ఏ విధానంగా చేస్తున్నారు, ఏ టైం ఫ్రేమ్ లో చేస్తున్నారు, హడావుడిగా ఎందుకు చేస్తున్నారు, అదే ప్రాబ్లం వచ్చింది. ఇది లేకపోతే ఎలాగా? మీకు బెంగాల్లో ఓటర్లు 5% మైనారిటీ ఓటర్లు 40% ఎలాగవ్వారు? అస్సాంలో 6%, 3% ఓటర్లు 47లో 30% ఎలాగవ్వారు? ఇక్కడ బాగానే ఉన్నాం మనం తెలుగు రాష్ట్రాల్లో, మనకి ఆ ప్రాబ్లం అంతా లేదు. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద అజిటేషన్ స్టార్ట్ అయినాయి. అవన్నీ ఇది మంచి పద్ధతి. కానీ నా అబ్జెక్షన్ ఏమిటంటే ఉపయోగించు కదా, అది ఎలక్షన్ కమిషన్ రొటీన్ గా చేయాలి. రొటీన్ గా తప్పేం లేదు. అదేదో మన బీహార్ ఎలక్షన్ ముందులా హడావుడిగా చేసినందుకు కదా ఈ హడావుడి అంతా ఇదంతా వచ్చింది, రియాక్షన్ వచ్చింది. ఆ గడిబిడిగా జూలైలో మొదలు పెట్టేసాం చేస్తాం దేనికి? అది తప్పకుండా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఫెయిల్ అవ్వి. వాళ్ళు రూటీన్ గా చేస్తే ఎవరు వదులుతారు? రూటీన్ గా చేయాలి, రూటీన్ గా చేస్తున్నాం అనాలి. సిస్టమ్ పెట్టాం, నీకు ఓటర్లతో తప్పు ఉంటే వచ్చి చెప్పు, పెట్టాలి. తప్పదు. ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అమెరికాలో చేయట్లేదా భారతీయుల్ని? అలానే గెంటేయట్లేదా? గెంటేస్తున్నారు కదా, గెంటేస్తున్నారా లేదా? వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. సో తప్పులేదు. కానీ ఈ విధానం వల్ల సస్పిషన్ వచ్చింది. సస్పెషన్ ఏదో ఓటు చోరీ అయిపోయింది, ఇలా చేశారు అలా చేశారు, సిస్టమ్ ఎలాగో కూలిపోయేటట్టుగా మాత్రం జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఈ కాన్స్టిట్యూషన్, ఈ సిస్టమ్ అంతా ఏదో రాళ్ళలో గీసిన గీతలు కాదు. ప్రజల మాటల వల్ల వచ్చిన పుస్తకాలు చాలా కేర్ఫుల్ గా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం డిరైవ్ చేస్తామో
దాని మీద అనుమానాలు వస్తే కష్టమే. సో అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే ఇది వెరీ నెసెసరీ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు ఓటర్లు, ఎలాగొచ్చారు, ఆ భయమైనా వస్తాయి రావాలి కదా. ఓకే. లేకపోతే ఎవరో త్రిపుర దగ్గర ఆ రాఖీన్ ప్రావిన్స్ రోహింగ్యా బస్ ఎక్కి 2 వారాల్లో వచ్చి హైదరాబాద్ లో దిగిపోతే దానికి కాంట్రాక్ట్ అక్కడే ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు. ఎక్కడ త్రిపుర బోర్డర్ లో మషిన్ తీసుకెళ్ళి ఇలాగా ఇది ఏదో చేయాలి కదా. అందువల్ల కరెక్ట్ చేయాలి, కానీ ఈ టైమింగ్ ఏంటి, కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఏదో తమిళనాడు వెళ్ళారు, అది కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవట్లేదు. అది కాన్ఫిడెన్స్ అంటే అందరిని పిలిచి మాట్లాడితే పొలిటికల్ పార్టీ వాళ్ళే తప్పబడతారు. వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చేసాం చేసేస్తాం మా ఇష్టం అంటాం, అది చాలా పొరపాటు చేస్తున్నారేమో అని నేను ఆలోచిస్తున్నా. అది కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, మాట్లాడాలి, పిలవాలి, వెళ్ళి కలవాలి. ఉదాహరణ చెప్తున్నా, లాస్ట్ పాయింట్ ఇద్దరు మీరా తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెట్టేయండి అన్నారు. జరగబోతున్న రాష్ట్రాలు అది కూడా ఉంది. అదే అందువల్ల అది కరెక్ట్ కాదు. ఆ సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ కన్విన్స్ చేయాలి, పిలవాలి, కలవాలి, ముఖ్యమంత్రిని కలవాలి, అపోజిషన్ ముఖ్యమంత్రిని కలవాలి, సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్ కాకపోయినా కలిసి చేస్తున్నాం. అది చేయకుండా ఇది ఒక బ్యాడ్ వే చేస్తున్నారు. ఒక మంచి సిస్టమ్, ఒక మంచి బ్యాచ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియక చేస్తున్నారా అంటే తెలియకే చేస్తున్నారా అని భావిస్తారు. ఓకే. అంటే చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు ఈ రివిజన్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చటము, చనిపోయిన వారిని ఓటర్ జాబితా నుంచి తీసివేయటం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం అనేది మొదటి ఉద్దేశం. రెండోది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో గతంలో SIR కాకుండా ఇది SSRలా కాకుండా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఫస్ట్ అధికారులు రావటము, ఆ చిరునామాలో ఓటర్లు నివసిస్తున్నారో లేదా చనిపోయారో లేదంటే మరో ప్రాంతానికి వెళ్ళిపోయారా, శాశ్వతంగా వెళ్ళిపోయారా అని చూడటము, ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇది చేస్తారు. మీరేమంటున్నారు? పూర్తి స్థాయిలో అనుకూలమైన ఓటర్లను తొలగిస్తున్నారు, ఓట్ల చోరీ జరుగుతుంది, మీ అభ్యంతరం. అయితే ఈసీ ఇది కూడా యాడ్ చేసింది. మూడో దశలో ఏంటంటే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించిన తర్వాత, అంటే ఫైనల్ జాబితా ప్రచురించినప్పుడు ఎవరు ఉన్నారో లేదని తేలిపోద్దు కదా, కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన ఫాములు స్వీకరిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో మీ పేరు లేకపోయినా, పాత ఓటర్లు వేరే ప్రాంతంలో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, కొత్తగా ఎవరినైనా చేర్చడం పైన అభ్యంతరం ఉన్నా ఈ అప్లికేషన్ ద్వారా అప్పీల్ చేయొచ్చు. ఈ ప్రక్రియకి 4 రోజులు టైం ఇచ్చారు, డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు. ఏది మొదటి షెడ్యూల్లో జరుగుతున్న రాష్ట్రాలకు సంబంధించి. అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ కదా, నిజంగా మన ఓటు ఉండి తొలగిస్తే, మనకి హక్కు ఉండి ఆ ఓటు హక్కును తొలగిస్తే క్వశ్చన్ చేయడానికి ఒక ఛాన్స్ కూడా ఉంది కదా సార్. ఇక్కడ అదే చెప్తా ఉన్నాం కదా, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, బీహార్లో 3 కోట్ల మంది బయట ఉంటారు. 3 కోట్ల మంది బయట ఉంటారు. అదే కాకుండా ఆనాడు 2000 సంవత్సరంలో 2005లో ఏ పరిస్థితి ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితి. రోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, వలస కార్మికులు పెరుగుతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చి చూసుకోరు. వాళ్ళు వస్తాక వాళ్ళ ఓటు తొలగించిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే మీరు చూసిన మహాదేవ్పూర్ సెగ్మెంట్ లో బీజేపీ 1,14,046 మెజార్టీ వచ్చింది. 6 నియోజకవర్గాలు ఓపెన్ చేసి 6 నియోజకవర్గాల్లో మైనస్ వచ్చి ఒక మహాదేవ్పూర్లో ప్లస్ వచ్చినప్పుడు 80 మంది, ఒక సింగిల్ బెడ్రూమ్ లో 80 మంది ఓటర్లు ఉన్నారు గుర్తించారు అక్కడ. తర్వాత మరో ఇంట్లో 46 మంది ఉన్నట్టుగా ఇలాంటి దాదాపు 10,452 ప్రధానంగా అర్బన్ ఏరియాలో, మున్సిపాలిటీ ఏరియాలో, కార్పొరేషన్ ఏరియాలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ పాల్పడతా ఉంది. గ్రామాలంటే కొంత తెలిసిపోతుంది, కానీ పట్టణాల్లో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రధానంగా వారి అనుకూలమైన వ్యక్తులను ఉంచుకుంటూ అనుకూలమైన వ్యక్తులు. ఇంకోటి మీరు ఈ అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తపరిచినప్పుడు ఈసీ బహిరంగంగా చెప్పింది కదా ఆధారాలు చూపించాలని. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు కూడా ఇప్పుడు రేపు తేల్చాల్సింది. జీరో అడ్రస్ ఉన్నటువంటి ఓటు ఒక మహాదేవ్పూర్లో 40,009 ఒకటి కాదు. ఈ బీహార్ సంబంధించి కూడా 23 లక్షల ఓటు మేము ఓట్లు కొత్తగా చేర్చొద్దని చెప్తున్నాం, చనిపోయిన ఓటు తీసేద్దని కూడా చెప్తాయి. కాకపోతే మీకు అనుకూలమైన వాళ్ళు ఉంచుకోండు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్ నుంచే 9 లక్షల మంది హర్యానాలో ఓటు నమోదు చేసుకొని వాళ్ళ ఓట్లు వేయించుకోవడం 1,12,000 అంటే అదనంగా మీకు 8 లక్షల ఓటు మీకు అదనంగా ఉన్నట్టు. మీరు గెలిచే ప్రసక్తి లేదు హర్యానాలో. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1,12,000 ఓడిపోయినాం. 9 లక్షల ఓటు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడితే ఉత్తరప్రదేశ్ లో పేర్లు, హర్యానాలో పేరు సేమ్ టాలైన్. ఇక్కడ ఆధార్ కార్డు ఇంకో ప్రత్యేక చట్టం చేస్తే అయిపోతే ఎందుకు ఇదంతా? అరే మరి చర్చ చేద్దామనే ఎందుకు పారిపోతుంది ప్రతిపక్షం? మరి ప్రతిపక్షం అడుగుతుంటే అధికార పక్షం ఎందుకు
పారిపోడు. మీరు మణిపూర్ అడితే పారిపోతారు, right. కిషోర్ గారు- దేశంలో ఓట్ల చోరీ పాల్పడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తే పారిపోతారు. right, కిషోర్- సింధూర్ ఆపరేషన్ మాట్లాడదామంటే రైట్ పారిపోతారు. నేను అడుగుతున్నా అంటే కిషోర్ గారు నా ప్రశ్న ఏంటంటే సరే రేపు పొద్దున్న సుప్రీంకోర్టు ఏదో ఒకటి తేల్చబోతోంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ ఇచ్చింది వివరంతో. సరే సుప్రీంకోర్టు తేల్చాల్సింది తేలుతుంది. మరి పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉన్నది. వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, అలాగే కొన్ని పార్టీలకు చెప్పుకోదగ్గ నెంబర్ ఇచ్చారు. ఒక డిస్కషన్ కి కాల్ చేస్తే తప్పేముంది? ప్రాబ్లం ఏమీ లేదండి. ఒక అర్థవంతమైన చర్చ జరగడం సొసైటీకి కూడా తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ కదా, దానికి నోటీస్ ఇవ్వడము, దానికి టైం షెడ్యూల్ అవ్వడము, ఇదంతా ఉంటది. మీరు ఈ సెషనే కాదు పార్లమెంట్ సెషన్, అంతకుముందు పార్లమెంట్ సెషన్, అంతకుముందు పార్లమెంట్ సెషన్, అంతకుముందు పార్లమెంట్ సెషన్. కాంగ్రెస్ ధోరణి ఈ 99 వచ్చేసరికి ఎప్పుడు 44 నుంచి మొదలు పెట్టారు రాహుల్ గాంధీ గారు తమ రికార్డు. 44 నుంచి 99 అనేసరికి అసలు వారికి అసలు 100% కన్నా పెరిగిపోయింది 10 సంవత్సరాల్లో. కాంగ్రెస్ ని ఎక్కడికో తీసుకుపోయానని చెప్పి ఇగో ఇట్లా కూర్చుని లేవండి అని చెప్పి మిగిలిన మెంబర్స్ ఏ విధంగా అంటే ఇదేదో కుస్తీ పోటీ నడుస్తోంది అక్కడ, బయట జనాలందరూ ఇళ్ళు లేస్తున్నారు చూసి ఇదవుతున్నారు అన్నట్లుగా రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఒక గౌరవం, ఒక వ్యవస్థకు ఒక గౌరవం కానీ ఒక డిగ్నిటీ కానీ ఇవన్నీ ఏమి చూపించట్లేదు. ఒక్క విషయం, ఇది కూడా గ్యారంటీగా తప్పనిసరిగా ఎస్ఐఆర్ది డిస్కషన్ అవుతుంది. అది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేయాలన్నా, స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని వ్యవస్థల గురించి డిక్లేర్ చేయాలన్నా, డిబేట్ చేయాలన్నా కొంచెం జాగ్రత్తగా హుందాగా చేస్తే తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క విషయం మీరు కౌశిక్ గారు చెప్పారు, కౌశిక్ గారికి తెలిసి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లోనే బస్తీలు ఉంటాయండి, గుడిసెలు ఉంటాయి కొన్ని. 0 నెంబర్ అనేది మన అందరికీ అర్థమైంది, ఏది ఈసీఐ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 0 నెంబర్ అనేది ఇంటి నెంబర్ లేని వారికి 0 అనేది ఇస్తారు అని చెప్పేసి అందరికీ అర్థమైంది. ఒక ఇంట్లో ఎన్ని ఉంటాయంటే టీవీ ఛానల్ అన్ని వెళ్ళాయి వెరిఫై చేయడానికి. అదంతా నిజంగానే లేబర్ వచ్చి ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఈ విధంగా జరిగిన వాటి అని వెరిఫై కూడా చేశారు. హర్యానాలో పోతే ఒక ఆమె ఎగ్జాక్ట్లీ అన్ని జరిగినాయి. సో మొత్తము ఆల్రెడీ అయిపోయిందండి. కాంగ్రెస్ వారికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తమ పర్ఫార్మెన్స్ ఎంత అధ్వానంగా పోతున్నది అన్న దాన్ని నిజంగా ఆత్మ పరిశీలన చేసుకుని వారు చేసుకుంటే బాగుంటది. కానీ దాని బదులు ఈవీఎంల మీదనో ఇంతకుముందు అందరితో డిస్కస్ చేయాలన్నారు. ఒకటే కాదు కదా, తృణమూల్ కాంగ్రెస్ తో చాలా పార్టీలు ఇష్యూని పాయింట్ అవుట్ రేజ్ చేస్తున్నారు. ఇక్కడ అది కోర్ ఒక ఇష్యూ ఉంది. ఇంతకుముందు పుల్లారావు గారు అన్నారు అందరినీ డిస్కస్ చేయాల్సింది. ఎన్నిసార్లు డిస్కస్ చేశారండి ఈవీఎం గురించి? ఈసీఐ ఒక్క అఫిడవిట్ ఇచ్చి ఫైల్ చేయండి కేసు, ఒక్క అఫిడవిట్ అంటే రాహుల్ గాంధీ గారు ముందు గారు మిగిలిన అన్ని పార్టీల గురించి చెప్తాను, తృణమూల్ ఇదంతా కూడా. ఒకటి ఫండమెంటల్ ఇష్యూ నడుస్తోంది ఈరోజు భారతదేశంలో. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి కూడా ఓట్లేసి తాము గెలవాలి, ఎలక్షన్లను చోరీ, ఇది ఓటర్ చోరీ కాదండి, ఏకంగా ఎలక్షన్లనే చోరీ చేయాలనేది ఈ రోజు సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దేశంలో, సెక్యులర్ పార్టీస్ అని చెప్పుకునేవి, ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎట్లా జరుగుతుందో చూసాము, తమకు ఓట్లేని వాళ్ళ మీద హింస ఎంత రేంజ్ లో జరుగుతుందో చూసాము, అన్ని చూసాము. అసలు ఆ ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాలకి రెఫ్యూజీస్ గా వెళ్ళిపోయారు అసలు ఆ రాష్ట్ర ప్రజలు అని అంటే ఎంత అవమానకరమో చూడండి, ఎంత అరాచకమో చూడండి. పుల్లారావు గారు చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే కిషోర్ గారు చెప్పిందంతా విన్నాను. డిస్కషన్ అంటే విషయం చెప్తుందా, మన చెన్నై మెడ్రాస్ పెద్ద అడవి చేస్తున్నారు. ఊరికైనా అక్కడ లోకల్ స్టేట్ సిఇఓకి చెప్పేసి స్టార్ట్ చేయమన్నారు. అది కరెక్టా? ఇంత కాంట్రవర్షియల్ ఇష్యూ కర్చసీకైనా కలిసి అప్పుడు ఆ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, వాళ్ళు ఎదురు చేస్తున్నారంటే ప్రజలు వేరేగా చూస్తారు. అది చెయ్యాలి, అది చేయట్లేదా? అది పబ్లిక్ రిలేషన్స్ అంటారా, లేకపోతే ఒక జాయింట్ గా పనిచేద్దామన్నా? అది మాత్రం తప్పకుండా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే ఎలక్షన్ కమిషన్. రెండో పాయింట్ కిషోర్ గారు చక్కటి పాయింట్ అన్నారు, పార్లమెంట్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐ డిఫెండ్ మన్మోహన్ సింగ్. ఆయన కూడా ఒక గ్రేట్ ప్రధానమంత్రి, మిగతా వాళ్ళ సంగతి ఎలాగుండినా అది పని చేయడం లేదే. ఈ డిస్ట్రప్షన్ చేస్తా ఉంటే అప్పుడున్న అరుణ్ జైట్లీ గారు ఏమన్నారు, ఇది కూడా ఒక పాలిటిక్సే కదా, మేము డిస్టర్బ్ చేయటం అన్నారు. ఈవేళ కరెక్ట్ గా అదే జరుగుతుంది కదా ఈ ప్రభుత్వానికి. అంటే ఎవరు చేయాలి ముందులా, ఎవరు స్టార్ట్ చేయాలి? గుడ్ బిహేవియర్ నేను చేయాలా, మీరు చేయాలా? అది పెద్ద ప్రాబ్లం. 2004 నుంచి 2014 వరకు ఏ ఇష్యూ వచ్చినా నేను స్పష్టంగా చూసాను కాబట్టి చెప్తున్నా, ఒక అరగంట డిస్టర్బ్ చేయొద్దు, గంట చేయదు, మళ్ళీ జాయిన్ అయిపోయి హౌస్ కండక్ట్ చేయాలి. చేయలేకపోతే క్వశ్చన్ అవర్ చేయనివ్వలేదు కదా. సో వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తున్నారు, అది మీరు నేర్పారు వీళ్ళు చేస్తున్నారు. సో ఈ కదా రీథింక్ చేసుకోవాలి. రీథింక్ అంటే మనం ఎవరిది తప్పు
ఈ పొలిటికల్ పార్టీ అంటే నేను ఒప్పుకోవట్లేదు. Okay. పొలిటికల్ పార్టీస్ అన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఐ అగ్రీ, చాలా సాడ్ స్పెక్టికల్. ఇలాగ భారతదేశంలో పార్లమెంట్ లో ఇలా జరుగుతుందంటే చాలా విచారం. కానీ ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు, దీనికి Okay. ఎలా చేయాలి అది పెద్ద ఆలోచన చేయాలి. Okay. గవర్నమెంట్ దిగి రావాలి. నేను చెప్తున్నా, ఇప్పుడు గవర్నమెంట్ దిగి రావాలి. అంటే మా గవర్నమెంట్ ఇది తప్పు, అది కుదరదు. ఓకే కాంప్రమైజ్ గవర్నమెంట్ రావాలి. ఓకే ఫ్యూచర్ ప్రెసిడెంట్ గా అది మరి చేస్తారా? అంటే చట్టసభలో డ్రామాలు వద్దు అన్న ప్రైమ్ మినిస్టర్ కామెంట్స్ కి ప్రియాంక గాంధీ మిగతా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అంటే ఢిల్లీ కాలుష్యము, ఎస్ఐఆర్ సమస్య, మిగతా సమస్యలపై మేము స్పందించాలనుకోవటం, చర్చ కోరుకోవటం డ్రామా ఎక్కడవుతుంది అన్నది వాళ్ళ అభ్యంతరం. అది కరెక్టే. అది పాలిటిక్స్ లో పార్లమెంటరీ పాలిటిక్స్ లో రెపార్టీ ఉంటుంది. ఒకరినొకరు కట్ చేయొచ్చు వర్డ్స్ తో, అవన్నీ పర్వాలేదు, అది మంచిది. ఓకే కానీ నేను చెప్పేది ఇప్పుడు కిషోర్ గారు ఏమంటారంటే మా గవర్నమెంట్ ఇలా కాదు, గవర్నమెంట్ దిగి రావాలి. నేను ఒక ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ లీడర్ గౌరవం ఇవ్వకపోతే ఎలాగా? ఆ ఇవ్వలేదు, నేను ఇవ్వట్లేదంటే కుదరదు. పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ మీది కాదు, నాది కాదు. ఓకే ఇది కొన్ని పొలిటికల్ పార్టీస్ కొన్ని సంవత్సరాలు ఉంటాయి, పోతాయి. ఓ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత పొలిటికల్ పార్టీస్ చచ్చిపోతాయి. అన్ని దేశాల్లో అలాగే ఉంటుంది. ఇది మీ గవర్నమెంట్ అని, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి. వాళ్ళ బాధ్యత అపోజిషన్ సరిగ్గా చూసుకోవటం. అపోజిషన్ బాధ్యత కాదు మేము మర్యాదగా ఉంటామండి మాకు దయచేసి, అది మీరు మేనేజ్ చేయాలి. ఓకే మీ టాక్టిక్స్ తో మీ కన్విన్సింగ్ గా చేయటం, మీ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ మీ లోపల మాట్లాడుకోవటం, వాళ్ళ కన్సెషన్స్ ఇవ్వటం, అడిగింది చేయటం, పర్సనల్ ఫేవర్స్ చేయటం, అది పార్లమెంటరీ డెమోక్రసీ. పార్టీ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇది మొత్తానికి గొయ్యతూతున్నారు అనే ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ దిగి రావాలి, వాళ్ళు సర్దాలి, వాళ్ళు అట్రాక్ట్ చేయాలి. అది చేయకపోతే ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోతాయి. రైట్ కిషోర్ గారు, అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీపైన గురుతర బాధ్యత ఉంటుంది. పక్షాలు అనేవి ఇష్యూస్ రేజ్ చేస్తాయి, చర్చలు కోరుకుంటాయి. కొంచెం వాళ్ళని గుడ్ కాన్సైన్స్ లో కోఆర్డినేట్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉందంటున్నారు. సతీష్ గారు, కనిపిస్తుంది ఈ విషయంలో. ఆ స్పిరిట్ నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను. మీరు పహల్గామ్ అయింది, ఆపరేషన్ సింధూర్ అయింది, అన్ని మేజర్ ఆపోజిషన్ పార్టీస్ నుంచి నాయకుల్ని ప్రపంచ దేశాలన్నీ తిప్పాము. శశి థరూర్ గారు, ఈవెన్ సుప్రియా సూలే గారు, ఇట్లా చాలామంది, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ గారు, రైట్, అందరూ వెళ్ళి మాట్లాడారు. వారి ఓన్ పార్టీ వారు మాట్లాడిన దాన్ని ఖండిస్తూ రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడారు. అసలు పాకిస్తాన్కి రిప్రజెంటేటివా, ఇండియాకి రిప్రజెంటేటివా ఆయన అన్న టైప్లో, లీడర్ ఆఫ్ అపోజిషనా, లీడర్ ఆఫ్ పాకిస్తానా అన్న టైప్లో మాట్లాడారు. ఇగో ఇది ఉంది చూసినరా, ఒక లిమిట్ దాటిన తర్వాత నేను తప్పనిసరిగా అనుకుంటున్నాను రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా ఎవరినన్నా ఉంటే ఈ పరిస్థితి ఇంత దారుణంగా అధ్వానంగా ఉంటుంది. ఆయన ఎందుకంటే మోడీ గారి మీద నేనంటుంది ఏంటంటే కొన్ని విషయాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పైన నాకు అభ్యంతరం ఉంది. ఇదేంటి రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇదే మైనస్ అన్న కలిగింది. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా అక్కడ ఉన్నారు. ఆయన ఒకవేళ తప్పుగా మాట్లాడినా, దేశం అంతా ఒకటి అనుకుంటే ఈయన ఒకటి మాట్లాడినా ఖచ్చితంగా కాంగ్రెస్కి నష్టము, ఆయన వ్యక్తిగతంగా ఆయనకి నష్టం. కానీ ఆయనకి ఇవ్వాల్సిన టైమో లేదంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం అనేది మీ దగ్గర. దాని గురించి అభ్యంతర పట్టట్లేదు. నేను కూడా అదే అన్నాను ఇంతకు ముందు కూడా, తప్పనిసరిగా వస్తుందండి. ఇప్పుడు బిఏసి ఉంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఇవన్నిట్లలో డిసైడ్ చేసే నిర్ణయిస్తారు కదా, ఆ టైం వస్తుంది. నేను ఇంకొక 1 day లో సుప్రీంకోర్టే మాట్లాడబోతున్నా, డిస్కస్ చేయొచ్చు. అంటే ఇక్కడ చర్చను ముగించే ముందు చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు పుల్లారావు గారు ఒకటి ప్రస్తావించారు, బెంగాల్లో ఒకప్పుడు 4% ఉన్న మైనార్టీలు 40% ఎట్లా పెరిగిపోయారు అనేది. ఇండైరెక్ట్ గా మైగ్రెంట్స్ వస్తున్నారు, అక్కడ ఓటర్లుగా మారుతున్నారు అనేది బీజేపీ అభ్యర్థులు. త్రిపురలో 3 నుంచి మళ్ళీ 35% ఎట్లా పెరిగిండ్రు ఇట్లా. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? పాయింట్ సతీష్ గారు, సార్ కౌశిక్ గారు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ ఓటర్లే కాంగ్రెస్ పార్టీని 67-71 నుంచి ఓడించారు. బయట వాళ్ళని తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి కాంగ్రెస్ ఓడించారు. అది కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోవాలి. సార్ ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే సింధూర్ ఆపరేషన్ జరిగింది, విదేశాలకు పంపే టీం సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగాల? మీరు అడిగిర్రు, అడిగితే కాంగ్రెస్ పార్టీ చెప్పిన పేర్లు వేసిరా? మీరు శశిధర్ని ఎందుకు వేసారు? మరి కాంగ్రెస్ పార్టీ పేరు పంపలే కదా. అట్లాంటప్పుడు మీరే వేసుకోవాలి కదా. అట్లాంటప్పుడు మీరే పేర్లు వేసుకొని పంపితే అయిపోదు కదా. అంటే పార్టీని అడిగినట్టు
మా పార్టీలో అంతర్గత పంచాయతీ పెట్టి రాజకీయం చేసింది మీరే, మేము కాదు కదా. ఓకే. మీరు ఎందుకు అడగాలి మరి పార్టీని? పార్టీ అడిగినప్పుడు పార్టీ పంపిన పేర్లను మీరు ఓకే. విదేశాలకు దూతలుగా పంపాలా? మేము పంపిన పేర్లు కాకుండా మీ ఇష్టం వచ్చిన పేర్లు వేసి మా పార్టీలో అంతర్గత పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు వేసినప్పుడు శశి థరూర్ వెళ్ళారు, మరి శశి థరూర్ పై మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. ఇది నీవేమంటా అంటే ఇప్పుడు ఓకే. విదేశాల్లో పోయింది అంటే మీ మాటను ధిక్కరించారు కదా శశి థరూర్. విదేశాల్లో పోయింది కాబట్టి Right. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుందని చెప్పేసి మా మీద బురద అదే కదా. ఇంకోటి చెప్తాను, ఇంకోటి Time up. ఈ 11 సంవత్సరాల Time up. కాలంలో మరి విదేశాలు ఇప్పుడు బయట నుంచి వస్తుంటే Okay. మేము ఉంటే ఏం జరగదు దేశంలో, అంతర్గత భద్రత ముప్పు వాడిందని చెప్తే మీరు శశి- మరి ఢిల్లీ అల్లరి Right. దాని Okay. మీద ఇంతవరకు ఎవరో Okay, good point. Just 5 seconds, 5 seconds. Sir, శశి థరూర్ గారు యునైటెడ్ Time up, నేషన్స్ time up, sir. డిప్యూటీ Time up, సెక్రటరీ sir. జనరల్ గా పనిచేశారు. యునైటెడ్ నేషన్స్ లో కాదు, డిప్యూటీ ఏ సెక్రటరీ విధంగా జనరల్ గా పనిచేసినా ఆయన ఏ విధంగా మాట్లాడారు. పనిచేసినా ఆయన ఈ reason represents వాళ్ళు- కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు అందులో కూడా పాలిటిక్స్ ఆడాలని మరి చూశారు. మీరు ఈ రిప్రజెంట్స్ కాంగ్రెస్ పార్టీ. మనుషుల్ని. శశి థరూర్ ఏమని కావచ్చు, రిప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ. జరుగుతుంది. రైట్ రైట్ పక్షాన్ని పెట్టు మరి. థ్యాంక్ యూ ముగింపు పుల్లారావు గారు. పార్లమెంట్ సమావేశం పెట్టలే కదా. రైట్ రైట్ థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మనం చూస్తున్నాం సర్వే వివాదం అయితే కొంత ముదురుతోంది. సుప్రీంకోర్టులో రేపో మాపో దానిపై క్లారిటీ రాబోతోంది. ఇందుకు విపక్షాలు రచ్చ చేస్తున్నాయంటున్నారు. విపక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని పుల్లారావు గారు అంటున్నారు. ఏదేమైనా పార్లమెంట్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చర్చించి తీరుతాము, మేము కూడా జాతికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదని బీజేపీ చెబుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. దేశవ్యాప్తం చర్చిస్తున్న ఈ ఎస్ఐఆర్ వివాదంపై సంబంధించి కొంత క్లారిటీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.